అది ఒక రమణీయ పుష్పవనము. ఆ వనమందొక మేడ, మేడపై అది ఒక మారుమూల గది. ఆ గది తలుపులు తీసి మెల్లగా 15 ఈడుగల బాలిక, పోలిక రాత పిల్ల, జంకొదవెడు కాళ్ళతోడ దిగుతున్నది క్రిందికి మెట్ల మీదుగాన్. ఆమె సంతోషపడుతున్నదా లేక దుఃఖిస్తున్నదా? దొరలు ఆనంద భాష్పాలు, పొరలు దుఃఖ భాష్పములుగాని అవి గుర్తుపట్టలేము. రాలుచున్నవి ఆమె నేత్రాల నుండి బాలకుని ముద్దు చెక్కుట తాళ మీద. గాలి తాకున జలతారు మేని ముసుగు జారెను కింత. అదిగో చిన్నారి మోము పోల్చుకున్నాములే, కుంతి భోజపుత్రి స్నిగ్ధ సుకుమారి, ఆమె కుంతి కుమారి. ముని మంత్రంబున సంగనేలా, ఇడుగో మున్ముందు మాతాండు రమ్మనినే కోరగనేలా. కోరితినివో ఆ తండు రానేలా, వచ్చనువో కన్యనుల్చు నిల్చగనను చేపట్టగానేలా. పట్టునువో పట్టిన సంగనేలా, అడుగంటెల్ కుంతి సౌభాగ్యముల్. అయ్యో భగవానుడా, ఈ విషాదాశ్రువులతోడ ఇంక ఎంత కాలమీ మేను మోతూ. గంగా భవాని కలుషహారిణి, ఈ తల్లి కడుపులోన కలిసిపోయద నా కన్న కడుపు తోడా. ఈ విధంగా నిశ్చయించుకొని బిడ్డను రొమ్ముల్లో అదుముకుంటూ కుంతికుమారి నదిలోకి దిగిపోతున్నది. ఇంతలో నదీ తరంగాల్లో తేలుతూ ఒక పెట్టె అక్కడికి కొట్టుకు వచ్చింది. కుంతికుమారి కన్నుల్లో ఆశాకణాలు మెరిశాయి. ఈశ్వరేచ్ఛ ఇలా ఉన్నదని గుర్తించింది. ఆమె ఆత్మహత్య నుంచి విరమించుకుంది. అయ్యో తండ్రి, ఉన్నమ చందమామ సరిపోయేది నీ వరహాల మోము. నేనటికైన జోతునే మరే దురదృష్టము గప్పికున్న నా కన్నుల కంత భాగ్యమును కల్గుని. ఏయమయైన ఇంత నీ కన్నము వెట్టి ఆయు విడిన పటి మాట గదోయినాయనా. తల్లి గంగా భవాని, బాలభానుని బోలు నా బాలు నీదు గర్భమున నుంచుతుంటి. గంగా భవాని, ఈయనే తల్లి చేతిలోనైన పెట్టి మాట మన్నింపుమమ్మా. నమస్సులమ్మా, నమస్సులమ్మా.